Hi friends, welcome to our channel KSA Studies for All Subjects. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించిన పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అనే టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇప్పటికే టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడటానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం పిల్లలు వస్తు స్థిరత్వ భావన నేర్చుకునే దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో అంతర్బుద్ధి దశ అనేది క్రింది వాటిలో దేనికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పియాజే రచించిన గ్రంథము కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్. ఇచ్చిన ప్రశ్న ఒకసారి గమనిస్తే పియాజే గారి రచన కాని దాన్ని గుర్తించమన్నాడు. ఏబిడి అనే ఈ మూడు ఆప్షన్స్లో ఉన్న గ్రంథాలు పియాజే గారు రచించిన గ్రంథాలు. సి ఆప్షన్ వచ్చేసరికి ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ అనే గ్రంథాన్ని స్టాన్లీ హాల్ గారు రచించారు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, అహం కేంద్రవాదం పియాజే యొక్క ఏ సంజ్ఞానాత్మక వికాస దశలో కనిపిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, సంజ్ఞానాత్మక వికాసాన్ని ఇలా కూడా అంటారు. ఆన్సర్ ఆప్షన్ సి, మానసిక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే ప్రకారం స్కీమాటాలో మార్పులు రావడానికి కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, అనుకూలత మరియు వ్యవస్థీకరణ. గమనించిన ఫ్రెండ్స్, సిలబస్ ఆధారంగా తెలుగు అలానే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్కి సంబంధించి 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ బోల్డ్ అలానే న్యూ టెక్స్ట్ బుక్లోని ఒక్క అంశాన్ని లేదా ఒక్క ఉదాహరణ కూడా మిస్ చేయకుండా 2 సబ్జెక్ట్స్కి సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్లోకి మార్చడం జరిగింది. అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 500 టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. తెలుగు పదజాలం అలానే వ్యాకరణాంశాలకు సంబంధించిన పూర్తి పీడిఎఫ్ కావాలి అనుకున్నవారు 130 రూపీస్, ఇంగ్లీష్ వొకాబులరీ మరియు గ్రామర్కి సంబంధించిన పూర్తి పీడిఎఫ్ కావాలి అనుకున్నవారు 180 రూపీస్, అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి 500 టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క పీడిఎఫ్ కావాలి అనుకున్నవారు 30 రూపీస్. అమౌంట్ నాకు పే చేస్తే మీకు కావాల్సిన పీడిఎఫ్ని నేను మీకు సెండ్ చేస్తాను. గమనించిన ఫ్రెండ్స్, ఈ 3 పీడిఎఫ్ని మీరు సపరేట్గా మీరు తీసుకోవాలనుకుంటే 340 రూపీస్ వరకు అవుతుంది. అలా కాకుండా మూడింటిని కలిపి తీసుకోవాలి అనుకునే వారికి ఆఫర్ ఉండటం జరిగింది. ఆఫర్ ఏంటి అని అంటే 280 రూపీస్, కేవలం 280 రూపీస్ నాకు పే చేస్తే తెలుగు పదజాలం మరియు వ్యాకరణాంశాలకు సంబంధించిన పూర్తి పీడిఎఫ్, అలానే ఇంగ్లీష్ వొకాబులరీ మరియు గ్రామర్కి సంబంధించిన కంప్లీట్ నోట్స్, అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ని నేను మీకు సెండ్ చేస్తాను. ఇంగ్లీష్ నోట్స్ని బైలింగ్వల్ లాంగ్వేజ్లో అనగా తెలుగు అలానే ఇంగ్లీష్ ఈ 2 లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ నోట్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. 10th క్లాస్ వరకు ఉన్న ఒక్క ఎగ్జాంపుల్ కూడా మిస్ చేయకుండా అన్నిటినీ కూడా టాపిక్ వైజ్గా డివైడ్ చేసి నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి 180 రూపీస్గా ఆ కాస్ట్ నిర్ణయించడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రీ ఫీ వచ్చేసరికి 99 రూపీస్. ఒకసారి మీరు 99 రూపీస్ పే చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు కూడా ఎలాంటి పేమెంట్ మాకు చేయనవసరం లేదు. డిఎస్సి ఎగ్జామ్ అయిపోయేంత వరకు టెలిగ్రామ్ ఛానల్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ని టెలిగ్రామ్ ఛానల్లో నేను ఎగ్జామ్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను, వాటిని మీరు ఫాలో అవ్వచ్చు. అలానే కరెంట్ అఫైర్స్ను కూడా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అలానే టెట్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ను కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో సైకాలజీ సబ్జెక్ట్కి సంబంధించి టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ని నేను వీడియో రూపంలో మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ యొక్క పీడిఎఫ్ను కూడా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, వాటిని కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. నేను ఇందాక తెలియచేసినట్లుగా తెలుగు నోట్స్, ఇంగ్లీష్ నోట్స్, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఈ 3 పీడిఎఫ్లతో పాటుగా
టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వాలి అనుకున్న వారు 350 రూపీస్ నాకు పే చేస్తే ఈ 3 పీడిఎఫ్లతో పాటుగా మిమ్మల్ని టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ చేస్తాను. గమనించిన ఫ్రెండ్స్, కేవలం 3 పీడిఎఫ్లు మాత్రమే, అనగా తెలుగు, ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 టాపిక్ వైజ్ బిట్స్, ఇవి 3 పీడిఎఫ్లు చాలు అనుకున్న వారు 280 రూపీస్ నాకు ఫోన్పే చేస్తే సరిపోతుంది. ఈ 3 పీడిఎఫ్లతో పాటుగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 350 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అమౌంట్ని స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పేకి అమౌంట్ని పే చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కనుక మీరు సెండ్ చేస్తే మీకు కావాల్సిన పీడిఎఫ్ని నేను మీకు సెండ్ చేస్తాను. మీకు ఈ పీడిఎఫ్లకు సంబంధించిన ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వండి. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తనను తాను సర్దుబాటు చేసుకునే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుగుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవాడు మానసిక చిత్రాలు మరియు సంకేతాలను ఉపయోగించే సామర్థ్యము ఏ దశలో అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడు విమానం చూడని పిల్లవాడు మొదటిసారి ఆకాశంలో విమానం చూసినప్పుడు దానిని తెల్లని పక్షిగా గుర్తుంచుకోవడంలోని సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సాంశీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, పాలపీకతో పాలు తాగి అలవాటున్న పిల్లవానికి గ్లాసులో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తరువాత కొత్తగా గ్లాస్తో తాగటం నేర్చుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుగుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి కనిపించకపోతే పిల్లవాడు తన తల్లిని వెతకటం ప్రారంభమయ్యే పియాజే సంజ్ఞానాత్మక దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ఇంద్రియ చాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అమ్మాయి తన ఆడుకునే బొమ్మకు స్నానం చేయించడం, అన్నం పెట్టడం చేస్తుంది. పియాజే ప్రకారం ఈ అమ్మాయి సంజ్ఞానాత్మక దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, చిలుక ఎగురుతుంది, కాకి ఎగురుతుంది, పావురం ఎగురుతుంది, కావున రెక్కలున్న పక్షులన్నీ ఎగురుతాయి అనే వాక్యమును సూచించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి, ఆగమనాత్మక ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దశలో ప్రకల్పన, నిగమనాత్మక వివేచనం, ఊహాత్మక వివేచనం అభివృద్ధి చెందుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, రవికి 3 వ్యక్తులను ఎదురుగా నిలబెట్టి ఎవరు పొడవు ఎవరు పొట్టి అని అడిగితే తెలపగలడు, కానీ భాషా రూపంలో అడిగితే తెలపలేడు. అయినా రవిలో గల సంజ్ఞానాత్మక వికాస దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, శిరీష సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రయోగపూర్వకంగా మాత్రమే కనుగొనటానికి ప్రయత్నిస్తుంది. ఆధారాలు లేకుండా ఏ విషయాలను అంగీకరించదు. అయినా శిరీష ఏ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశనే నియత ప్రచాలక దశ అని కూడా అనవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 2చే భాగించబడినవన్నీ సరి సంఖ్యలు అని తెలుపగా 10 అనే సంఖ్య 2చే భాగించబడును, కావున సరి సంఖ్య అని నిగమనాత్మక ఆలోచన కనపరచు సంజ్ఞానాత్మక దశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, రమేష్ చంద్రుడు తన ఇంటి ముందే ఉన్నాడని, తన కోసమే వచ్చాడని తెలపటం ఇతరుల అభిప్రాయాలతో ఏకీభవించట్లేదు. అయినా రమేష్ ఏ సంజ్ఞానాత్మక వికాస దశలో కలడు? ఆన్సర్ ఆప్షన్ సి, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, పదిలపరుచుకునే భావన, వర్గీకరణ శక్తి, విశ్లేషణ శక్తి ఏ దశలో ప్రారంభమగును? ఆన్సర్ ఆప్షన్ బి, మూర్త ప్రచాలక దశ.
నెక్స్ట్ క్వశ్చన్, రవికి వాళ్ళ అమ్మ యాపిల్ని 4 ముక్కలుగా చేసి ఇచ్చి తన అక్క సిరికి పూర్తి యాపిల్ని ఇచ్చినప్పుడు రవి 4 ముక్కలుగా వద్దు, మొత్తం యాపిల్ కావాలి, ఇది తక్కువ అది ఎక్కువ అని తెలుపటము జరిగినది. అయినా రవి ఏ సంజ్ఞానాత్మక వికాస దశలో కలడు? ఆన్సర్ ఆప్షన్ సి, పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, గోపి భౌతిక శాస్త్ర సూత్రాలను ఉపయోగించి సృజనాత్మకతతో కూడిన కృత్యాలను రూపొందిస్తున్నాడు. అయినా గోపి పియాజే ప్రకారం ఏ సంజ్ఞానాత్మక వికాస దశలో కలడు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, వస్తు స్థిరత్వ భావన ఏ వయసులో ఏర్పడుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి, 8 నుండి 12 నెలలు. నెక్స్ట్ క్వశ్చన్, బొమ్మను దుప్పటి కింద దాచిపెడితే దుప్పటి తీసి బొమ్మను తీసే ప్రయత్నం చేయడం ప్రారంభమయ్యే ఇంద్రియ చాలక దశ యొక్క ఉపదశ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, ద్వితీయ వృత్తాకార స్పందనల సమన్వయము. నెక్స్ట్ క్వశ్చన్, తటస్థంగా సంభవించి తనకు తృప్తినిచ్చిన సరళ చలనాత్మక కృత్యాలను తిరిగి చేయడం నేర్చుకోవడం దీనిలో కనిపించును. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రాథమిక వృత్తాకార స్పందన. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్లీన అసంకల్పిత చర్యల ద్వారా బాహ్య ప్రేరణలకు ప్రతిస్పందన తెలియచేయటము ఇంద్రియ చాలక దశలోని ఏ ఉపదశగా పేర్కొనవచ్చును? ఆన్సర్ ఆప్షన్ ఏ, సాధారణ ప్రతిచర్యలు. ఇంతవరకు ఫ్రెండ్స్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతానికి సంబంధించిన 25 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.